ఇప్పుడు ఎంత ఉంది వాటర్ ఫుల్ గ్లాస్ ఉంది కదా, ఇందులో హాఫ్ గ్లాస్ అంతా డైలీ మార్నింగ్ తాగేసింది. వాము పువ్వు ఒక చిన్న దబ్బంత, చిన్న ముక్కంత వాము పువ్వు అండ్ దాంతోపాటు కొద్ది నువ్వుల నూనె ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని ఒక 2 minutes మరిగించండి. దాన్ని లేపనంలాగా అప్లై చేసుకోండి. మోకాల నొప్పి 100% పోతుందండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది చిన్న ఏజ్లోనే మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వారికి న్యాచురోపతిలో చాలా రెమెడీస్ అయితే ఉన్నాయి, ఇంటి చిట్కాలే ఉన్నాయి అని చెప్పేసి ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు చెప్తా ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. ఏంటి మ్యామ్, ఈ మోకాల నొప్పులు ఎక్కడ చూసినా కూడా ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు చూస్తూ ఉన్నాము. సో ఆ మోకాల నొప్పులకి ముందు ఆ మోకాల నొప్పులు రావడానికి రీజన్ ఏంటండి? బేసికలీ ఉన్న లైఫ్ స్టైల్ అండి. మనం కూర్చున్నాం అనుకోండి, ఏదైనా సరే ఒక పెయిన్, బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ మోకాల నొప్పులు కానీ వచ్చాయనుకోండి, మొబిలిటీ లేకుండా అంటే కదలిక లేకపోవడం వల్ల ఒక సిస్టమ్ ముందర కూర్చున్నాం అనుకోండి, 4-5 గంటలు అలాగే కూర్చుంటాం. అలా లేచిన వెంటనే టక్ టక్ సౌండ్స్ వస్తాయి, లిగమెంట్ సౌండ్స్. అది వచ్చినా కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, నార్మల్ సౌండ్స్ అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తాం. అది కాస్త కొద్ది క్రమేపీ అది సర్వైకల్ స్పాండైటిస్, నెక్ పెయిన్ కానీ సయాటికా పెయిన్ అండి. అండ్ స్పెషల్లీ మోకాల నొప్పులు. మోకాల నొప్పులు రావడానికి మెయిన్ కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. కూర్చొని అట్లీస్ట్ కూర్చొని ఒక 1 hour తర్వాత లెగిసి ఒక 2 minutes ఇటు అటు వాక్ చేసి కూర్చున్న తర్వాత ఆ మజిల్కి మొబిలిటీ ఉంటుంది కాబట్టి, రక్త ప్రసరణ బాగుంటుంది కాబట్టి దానివల్ల కూడా మోకాలు. మనం నడిచేటప్పుడు మోకాలలో సౌండ్స్ వచ్చాయంటే అది డేంజర్ సింబల్ అనమాట. బేసికల్ ఏంటంటే లిగమెంట్ సౌండ్స్. కొంతమందికి ఏంటంటే కొద్దిగా బాడీ సెట్ అవ్వడానికి 1-2 times వస్తాయి సౌండ్స్, అది కామనే. కానీ కూర్చున్నా, లెగిసినా, కదిపినా, నిలబడినా అట్లా వస్తూనే ఉంటాయి. ఇలా మూవ్ ఇట్లా చేసామనుకోండి, కొంతమంది టక్ టక్ సౌండ్స్ వస్తుంటాయి. అది అంటే మామూలు దానికంటే ఎక్కువ సార్లు గమనించామనుకోండి, అప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటా నేనైతే. ఓకే. ఎట్లాంటి ఫుడ్ అండి మామూలుగా మనకి నీ పెయిన్స్ నుంచి, మోకాల నొప్పుల నుంచి దూరం అవ్వడానికి, అదేవిధంగా మోకాళ్ళలో గుజ్జు ఉత్పత్తి అవ్వడానికి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ఇంజక్షన్లు వేసుకుంటా ఉన్నాం. సో ఆ ఇంజక్షన్ల ద్వారా కాకుండా మనం తీసుకునే ఫుడ్ ద్వారానే మన మోకాళ్ళలో గుజ్జుని, ఈ కార్టిలేజ్ సమస్యని మనం క్యూర్ చేసుకోవచ్చు. అవునండి. నేనేమంటానంటే అన్నిటికంటే బెస్ట్ వెజిటబుల్ ఏంటంటే మునగాకు అంట. మునగాకు కానీ మునక్కాయ కానీ. మునగాకుని మనం రెగ్యులర్గా ఇంటేక్ ఆఫ్ కూరల్లో కానీ, పప్పుల్లో కానీ, రసంలో కానీ తీసుకుంటే డెఫినెట్గా మనం ఎంత క్రానిక్ మోకాల నొప్పులైనా సరే దాన్ని మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ప్రాపర్గా ఉందనుకోండి, బోన్ బాగుంటుంది, కార్టిలేజ్ బాగుంటుంది. మనకి అంటే బోన్కి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది, అది సైనోవిల్ ఫ్లూయిడ్ అంటే ఆ ఫ్లూయిడ్ ఫామ్ అవ్వడానికి కూడా చాలా మంచిగా దోహదపడుతుంది ఈ మునగాకు. కాబట్టి ఈ ప్రిపరేషన్ మనం ఎట్లా చేయాలో ఒకసారి ఆడియన్స్. సో ఇలా పెద్ద మునక్కాయ ఉంటే మాత్రం దీన్ని ఒక 7 ముక్కలు చేసేసుకోండి. ఒకసారి ఇచ్చేసారా. మునక్కాయలో అండి, ఈవెన్ మునగ చెట్టు బెరడు ఉంటుంది కదా, ఆ వేర్లలో కూడా చాలా గట్టి తత్వం ఉంటుంది. అందుకనే అంటే లైక్ ఎంత బలం అంటే అది ఎవరికన్నా లైక్ జాయింట్ పెయిన్స్ ఒకటే కాకుండా మనకి ఎస్ఎల్ఈ ప్రాబ్లం అంటారు, రొమటైడ్ ఆర్థరైటిస్ అని, కొంతమందికి రకరకాల సమస్యలు వస్తాయి జాయింట్కి సంబంధించినవి. ఆ బెరడ్ని కూడా మనం నీళ్ళలో వేసుకొని బాయిల్ చేసుకొని తాగమంటూ ఉంటాను చాలా వరకు దొరికిన వాళ్ళకి. లేదు అవన్నీ దొరకడం కష్టం అయిపోయింది ఇప్పుడు ఈ జనరేషన్లో. మునక్కాయ అంటే ఎక్కడ పడినా దొరుకుతుంది మనకి. సో అలాగ పెద్ద మునక్కాయ అయితే ఇలా 3-4 ముక్కలు చేసేసుకోండి. ఇలా ముక్కలు చేసుకొని దీంతో మనకి ఒకవేళ మనం ఇలా డీటాక్స్ వాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని తాగలేకపోతుంటే ఇలా మన మరిగించిన తర్వాత దీంట్లోపల పల్ప్ ఉంటుంది కదా, గుజ్జు, ఆ గుజ్జుని బాగా తీసేసి స్పూన్తో దాన్ని చపాతీ పిండిలో కలిపేసుకొని చపాతీ చేసుకొని తినడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్, మీరు చాలా వరకు గమనిస్తే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళల్లో మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేస్తుంటారు, కాల్షియం ట్యాబ్లెట్స్ అంట, విటమిన్ B12 ట్యాబ్లెట్స్, రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. ఇలాగ మనం తీసేసుకొని దీని మిడిల్లో ఇలా కట్ చేసేసుకోండి. ఒకవేళ మనకి ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వాటర్ వేసేసేయండి. ఇలాగ ఒకవేళ లేదు కంప్లీట్గా మనకు అవ్వలేదంటే ఇలా చిన్న దాంట్లో ఇలా దంచి వేసుకున్నా కూడా చాలా మంచి, అంటే ఇలా సరిపోతాయండి. ఇలా 3-4 ముక్కలు ఎక్కువ అవసరం లేదు. దీన్ని పచ్చాగా దంచేసుకోండి. అండ్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అండి, ఇంటేక్ తీసుకుంటే మనకి ఎంత మంచి బెనిఫిట్ ఉందో, అంటే సప్లిమెంట్లు ప్రాపర్గా లోపలికి వెళ్ళి ఆ సంబంధిత ఇష్యూ అనేది కంప్లీట్ క్యూర్ చేస్తుంది కదా. అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇంతవరకు ఎవరికి తెలుసో లేదో తెలియదు. నేను చాలా కేసెస్లో నేను ఏం చేస్తానంటే, ఇది మనం మంచిగా మరిగించిన తర్వాత దీని గుజ్జు వస్తుంది కదా, ఆ గుజ్జులో మనం ఏం చేస్తాం, కొన్ని అవిసె విత్తనాలు వేస్తున్నాను అనమాట. సో అవిసె విత్తనాలు నానబెట్టేసుకున్నాం కాబట్టి ఇలా 1 స్పూన్ అవిసె విత్తనాలు మనం డైరెక్ట్ వేసేసుకుంటాం అనమాట, వాటర్లో వేసేస్తాం. ఇలా ఈ రెండింటిని మరిగిస్తే
ఇది ఫుడ్ ఈ వాటర్ని మనం ఒక 2 నిమిషాలు మరిగించుకొని, అవిసెలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, ఓకే గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. మోకాలు నొప్పులు 50% ఈ జనరేషన్లో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం ఒక ఎత్తు అయితే, అండ్ ఒబేసిటీ బాగా బరువు పెరిగిపోవడం వల్ల కూడా మనకు మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళలో కానీ చిన్న వాళ్ళలో కానీ బాగా మోకాలు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. అన్ని జాయింట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ మోకాలు నొప్పులతోనే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏంటి కారణం అంటే వెయిట్ అండి. వెయిట్ తగ్గలేదనుకోండి, ఆ బరువు అంతా ఆ మోకాల మీద పడి ఆ చిన్న చుప్పు, అది పటెల్లా అంటారు ఆ బోన్ని, ఆ బోన్ మీద ఎఫెక్ట్ పడి దానివల్ల కూడా మోకాలు నొప్పులు వస్తున్నాయి. అందుకనే మనం ఎప్పుడన్నా సరే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎందుకు మోకాలు నొప్పులు వస్తున్నాయని చెప్పి మనం వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఫాలో అయినా కూడా వాళ్ళు తగ్గలేదనుకోండి, ఫస్ట్ బరువు తగ్గండి అంటారు. ఆ బరువు తగ్గించడానికి యూజ్ అవుతుంది అవిసె విత్తనాలు. అండ్ మునక్కాయ లోపల ఉన్న న్యూట్రిషన్ ఏదైతే ఉందో మన జాయింట్స్ మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈజీగా అబ్జార్ప్షన్, ఈజీగా ఎలిమినేషన్ మంచిగా ఉంటుంది. న్యూట్రిషన్ పరంగా ప్రతి జాయింట్ మోకాలలో గుజ్జు వచ్చే విధంగా కూడా ఉంటుంది. మోకాళ్ళు కార్ట్లేజ్ డ్యామేజ్ కానీ, లిగమెంట్ డ్యామేజ్ కానీ, నర్వ్ కంప్రెషన్స్ కానీ, మనకి అంటే ఉబ్బు అంటారు, వెన్నుముక దగ్గర ఉబ్బు ఫామ్ అయింది, ఉబ్బులాగా ఉందంటారు. సో అంటే డిస్క్ ప్రొలాప్స్ అని చాలా రకరకాలు ఉంటాయి. ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ మునక్కాయ ముక్కలతో కొన్ని అవిసె విత్తనాలు వేసుకొని, అండ్ క్రానిక్ మునక్కాయ మనకి మోకాలు నొప్పులు ఉంటే మహాబీర విత్తనాలు అని దొరుకుతాయి. బీర విత్తనాలు అంటారు దాన్ని. సో మహాబీర విత్తనాలు ఈ దీంట్లోనే పావు స్పూన్ వేసేసారనుకోండి, ఒక జిగురు లాంటి పదార్థం ఫామ్ అవుతుంది మనకి. ఇప్పుడు మనం చూడండి ఫిల్టర్ చేస్తున్నప్పుడు అవిసె విత్తనాలు వేసాం కదా, ఒక జిగురు లాంటి తత్వాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. సో అది మనం డైలీ ఒక 100 ml లేదంటే 150 ml ఇంటేక్ తీసుకోండి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ. అండ్ ఇందులో మెయిన్ చిట్కా ఏంటంటే ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్లు బాగా ఉడికిన తర్వాత జిగురుగా ఫామ్ అవుతాయి కదా, 3 నిమిషాలు వేడి చేసే 3 నిమిషాలు, ఆ జిగురు నీళ్ళలో కొన్ని నువ్వుల నూనె వేసేసుకొని మంచి కలిపేసుకొని, మనకి వాము పువ్వు అని దొరుకుతుందండి ఆయుర్వేదిక్ షాప్లో, మీరు ట్రై చేస్తే వాము పువ్వు అని కర్పూరం లాగా ఉంటుంది, వాటరీ ఉంటుంది. సో ఈ వాటర్లో వాము పువ్వు వేసేసుకొని మంచి కలిపేసుకొని పట్టులాగా వేసేసుకొని, పట్టీలాగా ముఖాల మీద. ఈవెన్ ఇదే పేస్ట్ని మనం లంగ్స్ దగ్గర అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే మనకి అంటే లైక్ ప్రాపర్గా కొంతమంది బ్రీత్ తీసుకుంటా ఉంటారు, అలాంటి ఇష్యూస్ కానీ, నంజు పట్టేసింది అంటారు కదా, అలాంటి సమస్యలు కూడా క్యూర్ చేస్తుంది. నోస్ దగ్గర మన లంగ్స్ దగ్గర ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఈ ప్రాబ్లమ్స్ అని, ఛాతీ భాగంలో మంచిగా రాసుకోవచ్చు. సో మెయిన్ థింగ్ ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో అవిసె విత్తనాలు, మునక్కాయ ముక్కలు వాటర్ ఇంటేక్ తీసుకోండి మార్నింగ్. దాని తర్వాత కొన్ని మిగిలిన వాటర్లో కొద్దిగా వాము పువ్వు, నువ్వుల నూనె, ఒక వాము పువ్వు కూడా ఒక చిన్న ముద్ద కలపండి, నువ్వుల నూనె 1 స్పూన్ అంతా కలిపేసండి ఇంత వాటర్లో కలిపి మంచిగా ఇంకొద్దిగా 2 నిమిషాలు వేడి చేసేస్తే ఇంకొద్దిగా థిక్ కంటెంట్ వస్తుంది. ఆ థిక్ కంటెంట్ని మీకు ఎక్కడ జాయింట్ పెయిన్ ఉన్నా కూడా, ఇప్పుడు మోకాలు నొప్పి ఉందా, లేదంటే షోల్డర్ పెయిన్ ఉందా, జాయింట్ పెయిన్స్ ఎక్కడైనా సరే, రిస్ట్ జాయింట్ పెయిన్ ఉందా, ఎక్కడున్నా సరే మంచిగా అప్లై చేసుకొని 10 నిమిషాలు మసాజ్ చేసుకుంటే చాలా ఉపశమనం దొరుకుతుంది అనమాట. సో ఇలా ఉడికింది కదా. సో ఇది మోకాలు నొప్పితోనే కాకుండా మన కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు క్లియర్ అవుతాయి, ఎందుకంటే జిగురు పదార్థం ఉంది కదా. ఎప్పుడైతే మనకి ఇలా ఫామ్ చేసుకుంటామో ఒక 2 నిమిషాలు చల్లారి చేసుకొని ఒక గ్లాస్లో వడగొట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం వాటర్ కూడా మనం చూస్తే నార్మల్ వాటర్ లాగా ఉండవు, అదే కొంచెం థిక్నెస్ ఉంది, ఎందుకంటే అవి ఉన్నాయి కాబట్టి. సో ఇది మనం ఇంటేక్ కూడా తీసుకోవచ్చు. ఇంటేక్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అంట నేను. నోటి ద్వారా తాగేయమంటారండి ఇది? తాగచ్చా? తాగాలి. ఓకే. ఇప్పుడు అంటే లేపనం లాగా పూసుకునేది అది బెనిఫిట్, ఇది నేను చెప్తాను. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేశాం కదా, ఈ వాటర్ని మనం జస్ట్ ఇప్పుడు ఎంత ఉంది వాటర్, ఫుల్ గ్లాస్ ఉంది కదా, ఇందులో హాఫ్ గ్లాస్ అంతా డైలీ మార్నింగ్ తాగేసండి. రిమైనింగ్ హాఫ్ గ్లాస్ అంత వాటర్లో కొన్ని నువ్వుల నూనె వేసేసుకోండి, వాము పువ్వు ఒక చిన్న దబ్బంత, చిన్న ముక్కంత వాము పువ్వు, అండ్ దాంతోపాటు కొద్ది నువ్వుల నూనె ఒక 1/2 స్పూన్ వేసేసుకొని మంచి కలపండి. హాఫ్ గ్లాస్ ఇంత వాటర్లో చాలు, ఒక 2 మినిట్స్ మరిగించండి దాన్ని లేపనంలాగా అప్లై చేసుకోండి. మోకాలు నొప్పి 100% పోతుందండి. చాలా ఒక 10 days చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను ఇది ప్రాక్టికల్గా చాలా కేసెస్లో నేను ఏం చెప్తానంటే, వాళ్ళు మన వరకు ఫిజియోథెరపీకి రాలేరు అంటే, ఎక్స్రేస్ తీసుకోవడానికి కూడా పెద్దవాళ్ళు కదా, సో అంత ప్రాపర్గా లెగలేరు, కూర్చోలేరు, ఆ కండిషన్లో ఉన్న నొప్పులు కూడా మనకి మంచి ఉపశమనం దొరుకుతుందండి. జస్ట్ మీరు ఏదో చెప్పామని కాదు, బేసికలీ ఇది ప్రాక్టికల్గా చాలా కేసెస్లో నేను చేశాను, వాళ్ళలో మంచి బెనిఫిట్. ఎందుకంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఒక 70% మోకాలు నొప్పులు రావడానికి కారణం అయితే, రిమైనింగ్ ఒక 30-40% వెయిట్ ఉండడం వల్ల వస్తాయి. ఆ వెయిట్ తగ్గడానికి అవిసె విత్తనాలు బాగా యూజ్ అవుతాయి. అండ్ మునక్కాయ ముక్కలు తీసుకోవడం వల్ల మనకి లోపల ఉన్న జాయింట్లో మధ్యలో ఏదన్నా కార్టిలేజ్ ప్రాబ్లం కానీ, లిగమెంట్ ప్రాబ్లం కానీ, ఫ్లూయిడ్ తక్కువైపోవడం వల్ల కానీ, ఈ సమస్యలు ఏమున్నా కానీ ఆ మునక్కాయ మనకి ఇది చేసేస్తుంది, రెక్టిఫై చేసేస్తుంది. కాబట్టి మొత్తం మీద ఇక్కడ మేడం చెప్పిన దాంట్లో చూస్తే 2గా కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని వచ్చేసేసి లేపనంగా కూడా యూజ్ చేయొచ్చు, నోటి ద్వారా ఇంటేక్ తీసుకోవచ్చు, దాన్ని ఒక జ్యూస్ లాగా తాగేసేయచ్చు. ఓకే.
థ్యాంక్ యూ మ్యామ్, చాలా ఓకే మంచి నమస్తే.